నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో పాండు ఫారంలో సుమారు 20 కోట్ల పైచిలుకు వ్యయంతో నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ భవనాన్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యతో పాటు విద్యార్థుల శారీరక దారుఢ్యం పెంపొందించేందుకు క్రీడలు అవసరమని, అందుకోసం మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో క్రీడా సామగ్రి కొనుగోలు కోసం బాలబాలికల విభాగాలకు 10 లక్షల చొప్పున మొత్తం 20 లక్షలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. అలాగే మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు పూర్తి స్థాయిలో నిర్వహించాలని, విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంస్థల ప్రారంభం మైనారిటీ విద్యార్థులకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని, భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ఆర్ఎల్ఎల్ అబ్దుల్ బాసిర్, విజిలెన్స్ అధికారులు అహ్మద్ జియా, హమీదుద్దీన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పద్మజ, జావేద్ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. Telangana minorities, region minorities, Bodhan, sir, and other dignitaries to unveil the to give, you can say. Thank you, sir. और जो है मोमेंटो पेश किया जा रहा है, हमारा हकीर सा तोहफा है, साहब कबूल फरमाएं आप। और जो है हमारे औलिया तुलबा और हमारा डिपार्टमेंट मैनेजमेंट पढ़ाई इसमें करते, हॉस्टल्स में इसमें करते, वो आज स्टार्ट हुए से आपके मैनेजमेंट एंड प्रिंसिपल्स एंड लेक्चरर्स सबको यहाँ है, सब बच्चों को, प्रेस वालों को मेरा सलाम। आज आप लोग सोच रहे कि क्यों ये इतना बड़ा खर्च करके कर रहे, क्यों अपना बच्चों का फ्यूचर बनाने के वास्ते कर रहे। फ्रेश वेजिटेबल्स, फ्रेश एग्स, अच्छा ड्रेस, अच्छा शूज, अच्छा बेल्ट, ये सब अलग अच्छा बनाने के दे रहे। अच्छा गाना, अच्छा ड्रेस, अच्छा शूज, ये हमारे हाथ में है। क्यों कर रहे? खा के सो जाने का वास्ते क्या? क्यों कर रहे? मैं बच्चों को पूछ रहा हूँ, क्यों कर रहे? पढ़ के अच्छा, आप लोग बड़े होने के बाद अच्छा रहेगा बोल के, समझे? उस वास्ते ऊपर वाले सब कुछ दे रहे देते, पैसा नहीं देता। भगवान ऊपर वाले पढ़ने को आप चांस दिए, क्या दिए? ब्रेन दिए, ब्रेन सब आप लोग कर रहे। पेरेंट्स को भी मेरा रिक्वेस्ट है, बच्चों को अच्छा पढ़ाओ, पढ़ा के अच्छा हो तो अपने जिम्मेदार एक सक्सेस हो जाएगा। और एक मेरा रिक्वेस्ट क्या है, लास्ट ईयर से मैं निजामाबाद डिस्ट्रिक्ट में मेरे टीचर्स को, लेडीज और जेंट्स को बोले, ए बच्चे, अपने बच्चे बोल के पढ़ाओ, उन लोग का फ्यूचर बनाओ बोल के रिक्वेस्ट करे तो बेचारा टीचर अच्छा पढ़ा रहे। 70-75% मार्क्स आ रहे अपना, किसमें? सरकार स्कूल में। प्राइवेट लोगों का जैसा अपने पास भी आ रहा। आप लोगों के पास भी बहुत अच्छा रिजल्ट है, और इम्प्रूव करो, खाना भी अच्छा दो, और सहूलत आपको चाहिए तो बराबर आप लोगों के वास्ते पैसा देंगे, हेल्प करेंगे। इंटरनल बोर्ड्स डालते कहते, और स्पोर्ट्स के वास्ते डेफिनेट एक 1 आवर स्पोर्ट्स खेलना, एक्सरसाइज रहना। क्या बोल रहा हूँ?
गर्ल्स में एक पुस्तक सेटल ये सब खेलना अच्छा है तो ही सब कर सकते उसके वास्ते कुछ होना आप लोग 5-10 लाख मैं देने को तैयार हूँ IT ఉందో ఇంజనీరింగ్ ఉందో గర్ల్స్ అండ్ జైంట్స్ को नियरली 200 मेंबर्स के एग्जाम लगाए क्यों स्किल डेवलपमेंट के वास्ते केवल एक सिर्फ IT नहीं है कॉम्पिटेंसी नहीं है अपने CM साहब एक स्किल डेवलपमेंट का बुक है उसमें से थोड़ा आप लोग भी కొన్ని బుక్ ప్రింట్ చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇవ్వండి ఓన్లీ IT नहीं ऑल एग्रीकल्चर सिस्टम में रहना सिस्टम में तो గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు మనము బోధన్ మండలంలో మన ఇనాగ్రేషన్కి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు హానబుల్ సుదర్శన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేసి MSTP బిల్డింగ్ని వారికి ధన్యవాదాలు. మరి మన బోధన్ కాన్స్టిట్యున్సీలో 3 MSTP బిల్డింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి రేంజల్, 2 మన గర్ల్స్ బాయ్స్ అని బోధన్లో ఉన్నాయి. మరియు ఇంకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో మన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సదుపాయాలను కల్పిస్తుంది. ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడుకున్న కార్పొరేట్ స్థాయిలో వసతులను కల్పిస్తుంది. కాబట్టి మన బోధనలోని జిల్లా మైనార్టీలు అందరూ నిజామాబాద్ జిల్లా మైనార్టీలు అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను. ఇంకా వాళ్ళకి అన్ని సదుపాయాలతో కూడు వసతులు కూడా కల్పిస్తున్నారు. హానబుల్ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు మనకి ఈరోజు హామీ ఇచ్చారు. బాయ్స్కి 10 లక్షలు, గర్ల్స్కి 10 లక్షలు ఇస్తామని గ్రౌండ్ లెవలింగ్ కోసము మరియు వాళ్ళ స్పోర్ట్స్కి సంబంధించిన వస్తువులను కేటాయిస్తామని చెప్పారు ఈరోజు. కాబట్టి దాన్ని అందరూ ప్రిన్సిపాల్ ఇద్దరు దాన్ని సద్వినియోగపరచుకోవాలని త్వరలో సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను వారిని. This is RLC Mohammad Abdul Basir, Temris, Nizamabad. ఇవాళ గవర్నమెంట్ అడ్వైజర్ పి సుదర్శన్ రెడ్డి సార్ మన TMR స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ బాయ్స్ బోధన్ MSTP బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేశారు. సారు ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. మా టెమ్రిస్లో అకాడమిక్ ఇయర్ 2026-27 కోసం అడ్మిషన్ స్టార్ట్ అయింది. దానికి అప్లికేషన్ ఆన్లైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్లైన్ 28 ఫిబ్రవరికి అప్లై చేసుకోవచ్చు. ఈ టెమ్రిస్ ఇన్స్టిట్యూషన్లో 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది. దాంట్లో మేము మైనార్టీ కమ్యూనిటీస్తో నాన్ మైనార్టీ కమ్యూనిటీస్తో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ఫ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 5th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్కి గైడెన్స్ చేయండి, ఫామ్స్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇంకొకటి నిజామాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ బాయ్స్ నిజామాబాద్ బాయ్స్ వన్ నాగారంలో ఉంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ గర్ల్స్ నిజామాబాద్ గర్ల్స్ 3 జూనియర్ కాలేజ్లో ఉంది. ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటు IIT నీట్ MCET కోచింగ్ ఇస్తున్నారు. ఇది మేము తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ जनाब A रेवंत रेड्डी साहब और हमारे MLA बोधन MLA सुदर्शन रेड्डी साहब, हमारे मिनिस्टर जनाब मोहम्मद अजहरुद्दीन साहब, प्रेसिडेंट हमारे फ़हीम कुरैशी साहब और हमारे बिलौर सेक्रेटरी जनाब B शफीउल्लाह साहब को का शुक्रिया अदा करते हैं कि उन्होंने इस बड़ी इमारत को हमारे हवाले की है. हमारी कोशिश यही रहेगी कि इन इदारों में 5th इंटरमीडिएट तक पूरी सीट्स फिल हो और माइनॉरिटीज़ एंड नॉन माइनॉरिटीज़ दोनों कम्युनिटी के बच्चों को हम फ्री और क्वालिटी एजुकेशन फ्राहम कर सकें. इसी के साथ साथ इन टेमरीज़ के स्कूल्स और कॉलेजेस में स्टूडेंट्स सेफ्टी, क्वालिटी फूड एंड प्रोवाइड द ऑल एमिनिटीज़ टू द स्टूडेंट. द थिंग इज़ ओनली दे हैव टू फोकस ऑन स्टडीज़. और बोधन कॉन्स्टिट्यूंसी के 3 स्कूलों का भी रिज़ल्ट बेहतर है. SSC में 100% रिज़ल्ट है और स्टूडेंट्स रैंकर्स है. तो इस टाइम पे మేము పేరెంట్స్ ఒకటే కోరిక, అందరము ఈ ఆన్లైన్ అప్లికేషన్స్కి ఫామ్స్ సబ్మిట్ చేయండి.
వేరే వాళ్ళకి కూడా చెప్పండి, నీడీ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి గైడ్ చేయండి. చేస్తేనే ఇది 5th నుంచి ఇంటర్ వరకు సీట్ మొత్తం ఫిల్అప్ అవుతుంది. వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ టు ఆనరబుల్ MLA and special advisor to the government of Telangana जनाब P. सुदर्शन रेड्डी साहब और हमारे डिस्ट्रिक्ट कलेक्टर और डिस्ट्रिक्ट माइनॉरिटी वेलफेयर ऑफिसर्स. నేను షేక్ అహ్మద్ జియా, విజిలెన్స్ ఆఫీసర్ టెమరీస్ ఫర్ నిజామాబాద్ అండ్ కామారెడ్డి డిస్టిక్. ఈరోజు మన పాండు ఫామ్ బోధన్లో MSDP బిల్డింగ్ ఫర్ బాయ్స్ ఇనాగ్రేషన్ జరిగింది. దీనికి ఇనాగ్రేట్ చేయడానికి మన ఆనరబుల్ MLA గారు పి సుదర్శన్ రెడ్డి గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్, వచ్చి చాలా హ్యాపీగా ఈ ఇనాగ్రేషన్ చేశారు. అండ్ ఆయన అడ్రస్లో మన టెమరీస్ స్కూల్స్లో 100% రిజల్ట్స్ అండ్ 100% అడ్మిషన్స్ కోసం చాలా ఇన్సిస్ట్ చేశారు. ఆయనకి గవర్నమెంట్ టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ ఇచ్చారు. దానికి సార్ ఫస్ట్ హీ వాంటెడ్ టు సీ 100% అడ్మిషన్స్ అండ్ రిజల్ట్స్ ఇన్ బోధన్ టెమరీస్. ఈ మన 3 MSDP హబ్స్ ఉన్నాయి మనకి, బోధన్ గర్ల్స్, బోధన్ బాయ్స్ అండ్ రంజల్ గర్ల్స్. దీంట్లో 100% అడ్మిషన్స్ చేసి 100% రిజల్ట్స్ తీసుకొచ్చామని సార్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము కూడా అష్యూర్ చేస్తున్నాం మా తరఫు నుంచి, మా స్టాఫ్ నుంచి, మా ప్రిన్సిపల్స్, మా టోటల్ లెక్చరర్స్, టీచర్స్ అందరూ డెడికేట్ అయ్యి వీ విల్ ట్రై టు గివ్ 100% రిజల్ట్స్. 100% అడ్మిషన్స్ కోసం పేరెంట్స్ కంట్రిబ్యూషన్ కూడా ఉండాలా. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్ని పేరెంట్స్ని, పర్టికులర్లీ మైనారిటీస్ పేరెంట్స్ని టు యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ. ఈ గవర్నమెంట్ మనకు ఇచ్చింది ఛాన్స్ మంచి ఎడ్యుకేషన్ కోసం, ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం, అన్ని సౌకర్యాలతో గవర్నమెంట్ మనకి ముందుకు వచ్చింది. మనం కూడా గవర్నమెంట్కి రిప్లై ఎట్లా ఇవ్వాలంటే 100% పిల్లల్ని అడ్మిషన్స్ చేపించి వాళ్ళ ఫ్యూచర్ కోసం ఈ గవర్నమెంట్ ఏదో ఆలోచిస్తుంది, దానికి సక్సెస్ఫుల్ చేయాలా. ఇంకా సార్ అప్రోచ్ రోడ్స్ కోసం, ఇన్సైడ్ రోడ్స్ కోసం కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఇంకా 10 లక్షలు 2 ఇన్స్టిట్యూషన్స్కి శాంక్షన్ MLA సార్ బోధన్ కాన్స్టిట్యుయెన్సీకి 25 crores రూపీస్ శాంక్షన్ చేయించారు ఓన్లీ ఫర్ బాత్రూమ్స్. సార్ శానిటేషన్ కోసం, హైజీనిక్ కండిషన్స్ కోసం చాలా ఇంట్రెస్ట్ ఉంది MLA గారికి. అందుకోసం గవర్నమెంట్తో స్పెషల్ రిప్రజెంట్ చేసి 25 crores రూపీస్ బోధన్ కోసం, బోధన్ కాన్స్టిట్యూట్ స్కూల్స్ కోసం తీసుకొచ్చారు. దానికి మా తరఫు నుంచి, మా బోధన్ వాళ్ళ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు. సార్కి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.